నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిషపరమైన ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి బ్రహ్మశ్రీ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం శర్మ గారు. నమస్కారం. మనిషి జీవితంలో దైవకృప కానీ గురుకృప కానీ ఉండడానికి జ్యోతిషపరిక ఏ విధంగా చేయాలండి? ఈ దైవకృప గురుకృప అనేది చాలా చక్కటి పదాలండి. వీటికి ఏంటంటే మెయిన్గా ధర్మము, మనిషి జీవితంలో ధర్మపాదం మీద ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో దైవకృప గురుకృప రెండు వస్తాయన్నమాట. అయితే ధర్మము అధర్మము తెలిసేది ఇక్కడ భాగ్యస్థానం బట్టి తెలుసు, నేను కొంతవరకు చెప్పుకుని ఉన్నాము. అదేవిధంగా ఏంటంటే మనకు పంచమ స్థానం కూడా చక్కటి స్థితిలో ఉండాలండి. ఎందుకంటే ఒక దైవకృప ఉండాలంటే ఏదో ఒక మంత్ర సాధన చేస్తే కానీ దైవకృప అనేది సంపూర్ణంగా రాదన్నమాట. ఒక ధ్యానము, ఒక ఏకాగ్రత, ఒక మనసు ఏకాగ్రత భగవంతుడి మీద సన్నిధానంలోకి వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో నుండి పంచమ స్థానాన్ని కూడా మనం ఎంతో గొప్పగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఇదేంటంటే పంచమ స్థానంలో మంత్రస్థానం, ఎటువంటి మంత్ర సాధన చేయడం వల్ల ఎటువంటి భగవంతుడు మనం పూజ చేయాలి అనేది జ్యోతిష్యం చెప్తుందన్నమాట. సో అటువంటి పరిస్థితుల్లో ఆ పంచమ స్థానంలో ఉన్న గ్రహం ఏంటి, ఆ గ్రహం మైత్రి ఏ విధంగా ఉంది, ఆ గ్రహము ఉండేది శత్రుక్షేత్రం ఉన్నారా, ఆ రాశి ఏమిటి, ఆ లగ్నం ఏమిటి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకుని పంచమ స్థాన అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అంటే దాన్ని బట్టి ఏ మంత్రం అయితే చేస్తాము, ఏ దేవతను అయితే కొలుస్తామో ఆ దేవతను కొలిచేటప్పుడు భాగ్యస్థానం కూడా మనం చూసుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ భాగ్యం ఏం చెప్తున్నానంటే ఈ పంచమ స్థానం బాగుండి భాగ్యస్థానం బాగున్న వాళ్ళకి దైవాన సంభూతం అనేది వ్యక్తిగా భావిస్తాం అన్నమాట. ఏదనుకున్నా దైవ కార్యాన్ని సవ్యంగా చేసి ఉంటాం. ఇప్పుడు చాలామంది చూడండి దైవ కార్యాలు చేస్తుంటారు, ఎంతసేపు చూసినా భగవత్ సన్నిధానంలోనే గడపాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ పంచమ స్థానము భాగ్యస్థానం బాగుండడం. చాలామంది లౌకిక ప్రపంచంలో తిరుగుతూ నేను కూడా పూజ చేయాలి, నాకు దైవానుగ్రహం ఉండాలి, నేను ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటా కానీ చేయలేకపోతుంటారు. దానికి కారణం ఏంటంటే ఆ భాగ్యస్థానంలో అటువంటి బలం లేకపోవడం అనమాట. సో ఇవి రెండింటిని మనం బలోపేతం చేసుకోవడం ప్రయత్నించాలి. సాధారణ చాలామంది ఏం చేస్తారంటే 40 ఏళ్ళు దాటిపోయిన తర్వాత 45 దాటిన తర్వాత అన్ని పనులు వదిలిపోయిన తర్వాత అంటే వివాహం అయ్యి పిల్లలకి సంతానం అయిపోయి మనల్ని కూడా చూసిన తర్వాత అప్పుడు ఏ పని లేనప్పుడు అప్పుడు భగవంతుని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తారు. అది కరెక్ట్ అయిన పరిస్థితికి మాట. మనం చిన్న వయసులో నుండి మనం ఎప్పుడైతే మనకు 25 నుండి 30 సంవత్సరాల వయసులో మనం ఒకసారి స్థిరపడుతున్నాం అనుకో టైంలో కానీ ఆ దైవ బలాన్ని మనతో పాటు ముందుకు తీసుకురావడం ప్రయత్నం చేయగలిగితే మన శరీరంలోని డెఫినెట్ లైఫ్లో దేనికి దోషం లేకుండా ఉంటుంది. దీనికి పంచమ స్థానము భాగ్యస్థానాన్ని ఎంతో బలంగా పెంచుకోవడం అనేది చాలా అవసరం. ఎలాగన్నది మంత్రశాస్త్రతరం చేయవలసి వస్తుంది. ఇది మళ్ళీ ఇంకొంచెం విషయాలు ఇంకో కాలర్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం వేణు గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసమే చేస్తున్నానమ్మా. బర్త్ ప్లేస్ టైం డేట్ చెప్పండి, శర్మ గారు సమస్యకి పరిష్కారం చెప్తారు. హలో. 1970 చెప్పండి. నవంబర్ 30 1970 టైం అండి? 1970 సార్. టైం ఉదయం 7 నుంచి 7:05 7:10 లోపు. ఏ ఊళ్ళో పుట్టారండి? నెల్లూరు. ఇప్పుడు ఏం చేస్తున్నారని ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను ఏం చేసినా కానీ ఏది కలిసి రావడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రస్తుతానికి? ప్రస్తుతానికి నేను టిఫిన్ వ్యాపారం చేస్తున్నాను. సరే అండి. ఇక్కడ జ్యేష్ఠ నక్షత్రం అయిందండి, వృశ్చిక రాశి అయింది, లగ్నం కూడా వృశ్చిక లగ్నం అయింది. ఇక్కడ లగ్నంలో రవిచంద్రుల కలయిక సుమారు అమావాస్య దగ్గరలో మీరు పెట్టుకున్నారు. తర్వాత ప్రస్తుతానికి చంద్రమహాదశలో కూడా అంతర్దశ ఇక్కడ ఏంటంటే కేతు యొక్క ప్రభావం కనబడుతుందన్నమాట. ఏది చేసినా మనకు కలిసి రాకపోవడానికి కారణం చంద్రుడు అనేవాడు రవి అనే గ్రహంతో కలిసి ఉండడం. ఇక్కడ మెయిన్గాను ఇక్కడ ఏంటంటే బేసిక్గా చంద్రుడు అనే గ్రహం ఏ గ్రహంతో కలవకుండా ఉండడం అనేది సర్వదా మంచి స్థితి తీసుకొస్తుందన్నమాట. ఒకవేళ గురుడితో కలిసినప్పుడు కానీ కుజుడితో కలిసినప్పుడు కానీ గజగేజ యోగము అలాగే చంద్రమంగళ యోగం 2 యోగాలు ఉంటాయన్నమాట. అది తప్ప ఇంక ఏ గ్రహంతో కలిసినా కూడా చంద్రుడు ఏంటంటే మానసికంగా ఒత్తిడి తీసుకురావడము, తర్వాత అస్థిరత్వం తీసుకురావడం జరుగుతుందన్నమాట. అటువంటి చంద్రుడు రవి కలిసి ఉండడం ఒక రకంగా దోషం అనుకుంటే, మీరు రాజ్యస్థానంలో కేతువు ఉండి ఆ కేతువు కూడా కొంతవరకు బలహీన స్థితిలో ఉండడం వలన మీరు సక్సెస్ అవ్వకుండా ప్రొఫెషనల్ లైన్లో కొంచెం ఇబ్బంది పడాలని చెప్పడానికి అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో 2013 మార్చి 4వ తారీఖు నుండి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో లగ్న బలం కూడా పెంచుకోవడం అవసరం. అయితే దీనికి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీరు చేయడం ప్రయత్నించండి. దీనివల్ల కొంత పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ధన పంచమాధిపతి సెటిల్మెంట్స్ ఏది అవ్వట్లేదు అన్న దానికి ఏంటంటే ధనం ద్వారా కానీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గురు బలాన్ని పెంచుకోవడం ప్రయత్నించండి. కనకపుష్యరాగు అనే రత్నాన్ని మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఒకరి చేతికి పెట్టుకోలేని పరిస్థితుల్లో మెళ్ళో హారంలో ఒక లాకెట్ కింద చేసుకుంటే పెట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత గురు మంత్ర సాధన చేయడం, ఈ 3 చేయడం ప్రయత్నం చేస్తే మాత్రం మార్చి 4 తర్వాత గ్రహాల అనుకూలత కూడా ఉంది కాబట్టి సక్సెస్ వచ్చే అవకాశం చెప్పగలుగుతామండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం వరుణ్ గారు. హలో. హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? మా అమ్మాయి కోసం. మా అమ్మాయి కోసం. విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? విజయనగరం నుంచి కాల్ చేస్తున్నారు. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా?
బర్త్ ప్లేస్ టైము డేటు చెప్పండి, శర్మ గారు పరిష్కారం చెప్తారు. హలో నమస్తే అండి. చెప్పండి అమ్మా. 17/5/1994 టైం అమ్మా? సాయంత్రం 5:05. ఏ ఊళ్ళో పుట్టారు? విజయనగరంలో. అచ్చా, ఇప్పుడు ఏం చేస్తుంది పాప? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అమ్మాయి ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, భవిష్యత్తు ఏంటి, ఎంతవరకు చదువుతుంది, విదేశీయాలు ఉంది. సరేనమ్మా. అమ్మాయిది ఇక్కడ ఆశ్లేష నక్షత్రం అయిందమ్మా. అమ్మాయిది ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ తులా లగ్నం, చక్కటి లగ్నం. లగ్నంలో గురు ప్రభావం ఉంది కాబట్టి వైవాహిక జీవితంలో ఎటువంటి దోషం లేకుండా శుభమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఏంటంటే 2007 నుండి కేతు మహారదశ నడుస్తుంది. అందులో కూడాను అంతర్దశ ప్రస్తుతానికి శని ప్రభావం కనబడుతుందన్నమాట. ఈ కేతు శనుల కలయిక వల్ల అంటే కొంతవరకు ఈ చదువులో కూడా కొంత మానసికంగా ఒత్తిడి ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఆగస్టు తర్వాత సంపూర్ణంగా ఆ ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉందండి. అయితే ఇక్కడ ఏంటంటే లగ్నంలో గురుడు చాలా అద్భుతమైన స్థితి ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయించడం ప్రయత్నించేయండి. ఉదయాన్నే అమ్మాయి స్నానం చేసి లేచి బయటికి వెళ్ళేటప్పుడు ఉంటే వెళ్ళే ముందు దీపారాధన చేసుకుంటూ స్వామివారి యొక్క అష్టోత్తర నామం వాళ్ళకి చదువుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల అంటే ఆ స్వామివారి యొక్క కటాక్షం వల్ల ఏ దోషం లేకుండా 2014 ఆగస్టు వరకు జరిగిపోతుంది. ఆ తర్వాత నుండి గ్రహాల అనుకూల సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఇంకా అద్భుతమైన స్థితికి వెళ్ళే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం కుమారి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? విశాఖపట్నం నుంచి అండి, మా వారి గురించి అండి. బర్త్ ప్లేస్ డేటు టైము చెప్పండి, శర్మ గారు పరిష్కారం చెప్తారు. హలో నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి అమ్మా. దూరంగానే ఉన్నానండి. దూరంగా చెప్పండి, ఇప్పుడు చెప్పండి. 24/11 1946 అండి. ఎవరిదండి ఇది? మా వారిదండి. 1986? 46. టైం అండి? టైము ఉదయం 8 గంటలండి. అచ్చా, ఏ ఊళ్ళో పుట్టారమ్మా? శ్రీకాకుళం జిల్లా అండి. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? 46 అంటే రిటైర్మెంట్ అయిపోయినట్టున్నారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి అమ్మా, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అంటే నాకు యాత్రలు అవి అంటే చాలా ఇష్టం. ఆయనకి అంత ఉండదు. కారణం ఏమిటో ఒకసారి చెప్తారు. చక్కటి ప్రశ్న వేసారమ్మా. అనురాధ నక్షత్రం అయింది, ఇక్కడ వృశ్చిక రాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ధను లగ్నం అయిందమ్మా. ఇందాక మనం మాట్లాడుకున్నామా, భాగ్యస్థానం అద్భుతంగా ఉంటే దైవ చింతనము ఎక్కువ ఉంటుంది, దైవభక్తి ఎక్కువ ఉంటుంది, గురుభక్తి ఎక్కువ ఉంటుందని. ఇక్కడ భాగ్యాధిపతి అయినటువంటి రవి కొంతవరకు చూసుకుంటే వ్యయస్థానం నుండి కొంతవరకు ఇబ్బందికరంగా పంచగ్రహ కూటమితో కలిసి వ్యయస్థానంలో కూర్చున్నాడు అనమాట. అంటే ఇక్కడ రవి అనేవాడు సరైన స్థితిలో లేకపోవడం, తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి స్థితిగతులు కూడా చూస్తే దృష్టి కూడాను కొంతవరకు పాపగ్రహ దృష్టి, శని యొక్క పాపకమైన దృష్టి కూడా ఉండడం, వీటన్నిటి ప్రభావం అంటే తర్కవాదం అనేది ఎక్కువగా కనబడుతుందన్నమాట. సో దీని ప్రభావం అంటే ఆయన ముందుకు వెళ్ళలేకుండా మీ యొక్క ఆధ్యాత్మిక చింతన కూడా కొంతవరకు బలహీనపరుస్తున్నాడని చెప్పడానికి అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతానికి కుజమహారదశ నడుస్తుందమ్మా. ఈ కుజమహారదశలోని రాజయోగం కూడా ఈయనకు ఉంది కాబట్టి 2013 జూన్ తర్వాత మార్పులు వస్తాయి. తర్వాత గురు కటాక్షానికి సంబంధించిన వరకు ఏంటంటే కనకపుష్యరాగమైన రత్నాన్ని చూపుడు వేలు పెట్టడానికి ప్రయత్నం చేయించడము, దాంతోపాటు కెంపును ఒక రత్నం కూడా పెట్టించండి. ఈ రెండింటి ప్రభావంలో గురు మంత్ర సాధన చేయడానికి సంపూర్ణ స్థితి ఏర్పడుతుందని చెప్పగలుగుతాము. నెక్స్ట్ రామకృష్ణ గారు విజయవాడ నుంచి. నమస్కారం రామకృష్ణ గారు. లైన్ కట్టాను. రామకృష్ణ నమస్కారం అండి. రామకృష్ణ గారు గురువు గారు, పెళ్లికి ముందు శుభ సమయాలు అన్నీ చూసుకుని పెళ్లి చేసుకుంటారు, కానీ వివాహం అనంతరం అనేక సమస్యలు వస్తాయి. దానికి కారణం ఏంటంటారు? పరిష్కారం ఏంటంటారు? సాధారణంగా వివాహానికి లగ్నం పెట్టుకుంటారు. చక్కగా ఆడపిల్లవారు మగపిల్లవారు వివాహం చూసుకుని అన్ని విధాలుగా జాతకాలు చూస్తే వివాహం చేస్తారు. అయితే ఏంటంటే వివాహ జాతకం అంటే దశలు, అంతర్దశలు, లగ్నము, లగ్నానికి గురుదృష్టి ఉందా లేదా, అదేవిధంగా పంచ స్థితి ఎలా ఉంది, పంచమ స్థానం ఏ విధంగా ఉంది, అష్టమ స్థానం ఏ విధంగా ఉంది, ఆయుష్ ఏ విధంగా ఉంది, లాభం అన్నీ చూసుకుంటారు. అదే గోచారంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల ఏంటంటే వైవాహిక జీవితంలో కూడా ఏంటంటే కొన్ని మార్పులు వస్తుంటాయి అన్నమాట. అవి ఏంటంటే
ఏంటంటే తాత్కాలికం. ఆ తాత్కాలికం అనే విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రం చాలా ఇబ్బందికర స్థితిగా భావిస్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కుజుడు 45 రోజులకు ఒకసారి ఒక్కొక్క రాశి నుండి ఒక రాశి మారుతుంటాడు. ఆ మారినప్పుడు ఒక రాశి నుండి ఒక రాశి మారినప్పుడు ఏంటంటే భార్యాభర్తలో భార్యకి బహుశా ఆ రాశిలో మారడం వల్ల లాభం జరగచ్చు, భర్తకి నష్టం జరగచ్చు అన్నమాట. అదేవిధంగా వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత పోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ట్రాన్సిట్లో కుజుడు మార్పు, అదేవిధంగా ట్రాన్సిట్లో 2.5 రోజులకు ఒకసారి చంద్రుడు మారడము, అలా సంవత్సరానికి ఒకసారి ఏమో గురుడు మారడము, అదేవిధంగా 1.5 సంవత్సరాలకు ఒకసారి ఏమో రాహుకేతులు మారడం, 2.5 సంవత్సరాలకు శని మారడం, ఇవన్నీ ట్రాన్సిట్లో జరుగుతుంటాయన్నమాట. ఈ ట్రాన్సిట్లో అంటే దాని ఏంటంటే గోచారం అంటామన్నమాట. ఆ జరుగుతున్నప్పుడు అది ఎప్పుడు ఎందుకు అలా జరుగుతుంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి జ్యోతిషుల ద్వారా దానికి సంబంధించిన వరకు దాన్ని అధిగమించడానికి ఏ విధమైన ప్రక్రియలు చేసుకోవాలి, ఎటువంటి కర్మలు చేస్తే వాటిని అధిగమించవచ్చు అనే ప్రక్రియలు కూడా తెలుసుకోవడం ప్రయత్నం చేస్తే మాత్రం ఈ అన్యోన్యతను పోవడాన్ని అనే అవకాశం ఉండదన్నమాట. సో ఇవి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సక్సెస్ ఫ్యామిలీ లైఫ్లో ఉంటుందని చెప్పగలుగుతామండి. మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి కాల్ లైన్. మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. గురుగారికి నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు కోసం అండి. బర్త్ ప్లేస్, డేట్, టైము చెప్పండి, శర్మ గారు పరిష్కారం చెప్తారు. 17/12/2001 అండి. హలో 17. గురుగారు నమస్కారం అండి. 17/12/2001. 17/12/2001. టైం అండి 7:25 అండి, ఈవినింగ్ నైట్. ఏ ఊళ్ళో పుట్టారండి? సత్తెనపల్లి అండి. బాబు ఏం చేస్తున్నాడండి? ఇప్పుడు 7th క్లాస్ చదువుతున్నాండి. వాటి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, వాటి భవిష్యత్తు ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారు. అండి ఇప్పుడు బాబుది ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం అయిందండి. ఉత్తరాషాఢ నక్షత్రం అయింది. అదేవిధంగా మకర రాశి, లగ్నం కూడా ఇక్కడ చూసుకున్నప్పుడు అంటే మిథున లగ్నం అయింది. లగ్నంలో గురు రాహుల ప్రభావము. ఎడ్యుకేషన్ అంటే మళ్ళీ ఇక్కడ భాగ్యస్థానం అండి. ఇందాక మనం చెప్పుకుని ఉన్న భాగ్యస్థానం తండ్రి గురించి చెప్తుంది, భాగ్యస్థానం ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది, భాగ్యస్థానము దైవభక్తి గురించి చెప్తుంది, అదేవిధంగా ఆధ్యాత్మిక చింతన గురించి కూడా మనం చెప్తుంటాం. ఇటువంటి భాగ్యస్థానంలో ఈ అబ్బాయికి కుజుడు యొక్క ప్రభావం బాగా కనబడుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే కొంతవరకు చదివినప్పటికీ ఏంటంటే కొంచెం మొండితనం కూడా ఉంటుందన్నమాట. సో 2014 అక్టోబర్ తర్వాత ఆ కుజుడు యొక్క మహారదశ కూడా మొదలవుతుంది. కొంచెం ఇంజనీరింగ్ సైడ్లో వెళ్ళినప్పటికీ కూడా ఏంటంటే కోర్ సైడ్లో వెళ్ళడానికి అవకాశం, అంటే మెకానికల్ లైన్లో వెళ్ళడానికి అవకాశం సంపూర్ణంగా కనబడుతుందండి. సో ఆ విధంగా చదివించడానికి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత బాబుకి ఏంటంటే కొంచెం మేధస్సు పెంచడం చాలా అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ పచ్చ అని ఒక రత్నాన్ని, గరుడు పచ్చ అంటారు. ఈ గరుడు పచ్చ అనే రత్నాన్ని కూడాను చిటివేలు పెట్టించడానికి ప్రయత్నం చేయండి. ఇది కనీసం ఒక 3 carats వరకు పెట్టించండి. ఈ గరుడు పచ్చ విశిష్టత ఏంటంటే మేధస్సు పెంచడము, తర్వాత ఆరోగ్యంగా ఉంచడము, నరాలకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కారం చేయడము, షార్ట్ టెంపర్ అనేది తగ్గించడం, కంట్రోల్ చేయడం, ఇవన్నీ కూడాను మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం బుధుడు కంట్రోల్ చేస్తాడని చెప్తుండమాట. సో అందువల్ల ఏంటంటే బుధుడికి సంబంధించిన పచ్చి ఎప్పుడైతే పెడతామో ఎదుగుతున్న సమయంలో ఇటువంటి అవకాశాలు లేనికుండా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం. దీనికి సంబంధించిన మంత్రశాస్త్రం కూడా చదవడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ ఉంటాయని చెప్పగలుగుతామండి. మస్తాన్ బాబు గారు రెడీగా ఉన్నారు. నమస్కారం మస్తాన్ బాబు గారు. నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. బర్త్ టైం, డేటు, ప్లేస్ చెప్పండి, శర్మ గారు పరిష్కారం చెప్తారు. హలో నమస్కారం అమ్మ. మా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి సార్. మా అబ్బాయి గురించి. హలో చెప్పండి. నమస్కారం అండి. సత్యనారాయణ. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి నాతోని. 1979 అండి. 1979. టైం అండి? టైము 8:15 in the evening అండి. ఏ ఊళ్ళో పుట్టారండి? హైదరాబాద్ లోనే, అంటే సికింద్రాబాద్. సరే అండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు మీ అబ్బాయి గురించి? వారు అబ్రాడ్ లో ఉన్నారండి. ప్రస్తుతం ఈజ్ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్. చెప్పండి ఏం తెలుసుకోవాలి? ఏమిటండి మళ్ళీ చెప్పండి ఇంకొకసారి. లేలే, బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటే చెప్పండి. ప్రాస్పెక్ట్స్ ప్రస్తుతం ఆల్రెడీ అబ్రాడ్ లో ఉండే ఎంప్లాయ్మెంట్ చేస్తున్నాడండి. సరే అండి, అబ్బాయిది ఇక్కడ మూలా నక్షత్రం అయిందండి, ధనుర్రాశి అయింది, లగ్నం ఇక్కడ మీనలగ్నం అయింది. ఇక్కడ ప్రాస్పెక్టివ్ సంగతికి వచ్చినప్పుడు ప్రస్తుతానికి చంద్రమహాదశ నడుస్తుంది. చంద్రమహాదశలో కూడా అంతర్దశ శని యొక్క పీడనం కనబడుతుంది. ప్రాస్పెక్టివ్ విధంగా ఇక్కడ గ్రహాల అనుకూలత కనిపించట్లేదండి. 2012 జూలై తర్వాత చాలా మానసికంగా ఒత్తిడి పడుతున్నాడు. అయితే ఉద్దేశాలు ఉన్నాడు, బయటికి రాలేరు, కానీ అక్కడ ఉన్న ప్రొఫెషనల్లో కూడా వాడు కొంచెం ప్రెషర్తో ఉన్నారని చెప్పడానికి అవకాశం ఉందండి. ఇక్కడ శని చంద్రుల యొక్క కలయిక కొంతవరకు ఆ విధంగా చూపిస్తుంది. ఇది 2014 ఫిబ్రవరి వరకు ఉందండి. 2014 ఫిబ్రవరి తర్వాత గుడ్ ప్రాస్పెక్టివ్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు కొంచెం ప్రమోషన్, డెవలప్మెంట్స్, ఫైనాన్షియల్ స్టేటస్ పెరగడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న లగ్నానికి మన బలం పెంచడం చాలా అవసరం. ఇక్కడ చంద్రుడు అని వాళ్ళు లగ్నాన్ని సపోర్ట్ చేస్తాడు కానీ శని అన్నట్టు సపోర్ట్ చేయడం.
ఇక్కడ చంద్రబలం మానసిక ఒత్తిడిని బయటపడడానికి ఇక్కడ బసరముత్యం అని ఒక రత్నం ఉంటుంది. ఆ బసరముత్యం అనే ఉంగరాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ గురు బలాన్ని కూడా పెంచుకోవడం ప్రయత్నం చేయాలండి. కనకపుష్య రాగం పెట్టుకోవాలి. ఇది కాకుండా అంటే చండీ అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయాలి. ఆయి హ్రీం క్లీం చాముండాయ విచ్చర్ చండీ మంత్రం. మీరు ఈ మంత్ర సాధన చేయలేకపోయినప్పటికీ కూడా ఏంటంటే ఈ రత్నం ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో గురు మంత్ర సాధన చేయడం ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ఫుల్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటి ప్రభావం ఆయన మీద పూర్తిగా సహకరిస్తుంది. 2014 ఫిబ్రవరి 20వ తారీఖు తర్వాత నుండి ప్రాస్పెక్టివ్గా మంచి స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. నెక్స్ట్ పద్మావతి గారు లైన్లో ఉన్నారండి. నమస్కారం పద్మావతి గారు. నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి శృతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. బర్త్ ప్లేస్, డేట్, టైము చెప్పండి, గురువు గారు మీకు పరిష్కారం చెప్తారు. హలో, నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. మా అమ్మాయి శృతి డేట్ ఆఫ్ బర్త్ 24th June 1987 అండి. టైం అమ్మా? టైం 6:29 మార్నింగ్. ఏ ఊళ్ళో పుట్టారమ్మా? హైదరాబాద్ అండి. అచ్చా, ఇప్పుడు పాప ఏం చేస్తోంది, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? అంటే ప్రస్తుతం అది చదువు MSc పూర్తయింది. ఎడ్యుకేషన్ ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్ ఫారిన్ లో ఉందా, చదువు మ్యారేజ్ ఎప్పుడవుతుంది, దోషాలు ఏమైనా ఉన్నాయా అడుగుదామని. మా పాపది ఇక్కడ రోహిణి నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది. అదేవిధంగా లగ్నం కూడా చూస్తే ఇక్కడ మిథున లగ్నం అయింది. లగ్నంలో ఇక్కడ ఏంటంటే కుజుడు, రవి, బుధుడు 3 గ్రహాలు కూర్చున్నాయమ్మా. ఇక్కడ కుజుడు కూర్చోవడం అగ్నితత్వమైన కుజుడు, రవి కూడా అగ్నితత్వం కలవాడే. ఈ రెండుడు కలిసి కూర్చోవడం బుధుడికి స్వయంగా వాడు స్వక్షేత్రం అయినప్పటికీ ఈ రెండు యొక్క అగ్నితత్వం వల్ల కొంచెం ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతే జాగ్రత్త ఉండడం చాలా అవసరం పడుతున్నాము. ప్రస్తుతానికి చూస్తే రాహుదశ నడుస్తోంది. ఈ రాహుదశలో కూడా అంతర్దశ శుక్ర ప్రభావం ఉంది. ఈ రాహు శుక్రులు కలియక వల్ల వివాహం జరిగిపోయే అవకాశం ఉందమ్మా. అంటే వివాహ ప్రయత్నాలు కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల శుక్రుడికి విపరీత రాజ్యం ఇస్తాడనమాట. జనవరి 7వ తారీఖు నుండి శుక్రుడి యొక్క అంతర్దశ వచ్చింది. అక్కడ నుండి 2016 జనవరి వరకు ఉన్నాడు. కాబట్టి లైఫ్లో అన్ని రకాల సెటిల్మెంట్స్ 2016 జనవరి కల్లా అయిపోయే అవకాశం. అందులో ఒక భాగం ఆడపిల్లకి ఏంటంటే పుట్టినింటి నుండి మెట్టినికి వెళ్ళామన్నమాట. అది స్టేటస్ అంటామన్నమాట మనం. సో దానికి సంబంధించిన కూడా ఈ శుక్రుడు చింద చేస్తాడు. కాబట్టి మీరు ఆ ప్రయత్నంలో ముందు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. ఉద్యోగము ప్లస్ లైఫ్ సెటిల్మెంట్స్ అన్నీ బాగున్నాయి. అయితే ఇంకొక విషయం కూడా ఏంటంటే బుధుడు బలహీనంగా ఉన్నాడు. కాబట్టి గరుడు పచ్చ అని ఒక రత్నం కూడా ఆ అమ్మాయికి పెట్టడానికి ప్రయత్నం చేస్తూ లగ్నంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి వాడి యొక్క ప్రభావం కొంత రాజ్యంలో రాహు యొక్క ప్రభావం కూడా బాగా చూపిస్తుంది. కాబట్టి అస్థిరతంగా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కర్మస్థానంలో. కాబట్టి ఇక్కడ కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిత్యం చేయించడం ప్రయత్నం చేయండి. అభిషేకాలు చేయించడం మంగళవారాల పూట ఇలాంటి అవకాశం ఉన్నప్పుడల్లాను 4 నుండి 6 వారాల వరకు చేయించే ప్రయత్నం చేయండి. దాని ఫలితంలో కూడా కొంత సంపూర్ణ స్థితి ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం కూడా మీరు దోషాలు ఏమైనా అడిగారు కాబట్టి ఎముకలకి సంబంధించిన కొంతవరకు ఏంటంటే నొప్పి అది వచ్చే అవకాశం ఉంది మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం. దాన్ని కూడా క్లారిఫికేషన్ చేసుకుని చేయడానికి మీరు సరైన అస్ట్రాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకొంచెం క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతారని చెప్పగలుగుతాను. నెక్స్ట్ కార్తిక్ గారు సంగారెడ్డి నుంచి. నమస్కారం కార్తిక్ గారు. నమస్కారం మేడం. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. బర్త్ ప్లేస్, డేట్, టైము చెప్పండి, గురువు గారు పరిష్కారం చెప్తారు. హలో, నమస్కారం సార్. చెప్పండి సార్. నా బర్త్డే డేటు 19/8/1986. టైం అండి? మంగళవారం రాత్రి 11:50. ఏ ఊళ్ళో పుట్టారండి? ఇక్కడ సంగారెడ్డి మండలం, మెదక్ డిస్ట్రిక్ట్ సార్. అచ్చా, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ప్రస్తుతానికి నాకు జాబ్ లేదు సార్. జాబ్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా గవర్నమెంట్ జాబ్ కోసం? అచ్చా, మీరు ఏమైనా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తున్నాను. అయ్యా, మీది ఇక్కడ ధనిష్ఠ నక్షత్రం అయిందండి. అది కూడా కుంభరాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వృషభ లగ్నం అయిందండి. ప్రస్తుతానికి గురు మహారదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ బుధ ప్రభావం కనబడుతుంది. 2013 అక్టోబర్ తర్వాత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉందండి. ఇక్కడ మేధస్సు చాలా ప్రాధాన్యత వహిస్తానండి మీకు. ఈ మేధస్సు అంటే కనెక్టింగ్ టు ద కరెక్ట్ పర్సన్ అనేది ఒక ఇంటలెక్చువల్గా చేయవలసిన పని మాట. ఇది కొంచెం బలహీనపడి ఉందండి. బుధుడు ఎప్పుడైతే బలహీనంగా ఉంటాడో మనిషి జీవితంలో ఈ మేధస్సు అనేది తగ్గిపోవడం, తర్వాత నరాల సంబంధించిన సమస్యలు కూడా రావడము మెడికల్ అస్ట్రాలజీ ప్రకారం చెప్తున్నమాట. సో ఇక్కడ ఏంటంటే లగ్నానికి ఈ ధన పంచమాధిపతిని బుధుడు యొక్క బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దీనికోసం కనకపుష్యరాగాను కాకుండా ఇక్కడ అంటే గరుడు పచ్చాన ఒక రత్నం ఉంటుందన్నమాట. ఆ రత్నాన్ని పెట్టుకోవడం ప్రయత్నం చేయండి. దానివల్ల ఏంటంటే కొంత మేధస్సు, ఆ మేధస్సుతో మీరు చదివిన చదువుల్లో గవర్నమెంట్ ఉద్యోగాన్ని చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. దీనికి ఇంకొక విషయం కూడా మనం చెప్పవలసింది ఏంటంటే ఇక్కడ మంత్రము అనేసరికి బుధుడికి సంబంధించిన విష్ణు సహస్రనామాన్ని చదవడానికి ప్రయత్నించండి ప్రతిరోజు. ఇది కొంతవరకు సక్సెస్ చేసుకుని వచ్చే అవకాశం ఉందని చెప్పెళ్తామండి. నెక్స్ట్ మధుబాబు గారు నందిగామ నుంచి. నమస్కారం మధుబాబు గారు. నమస్కారం. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేము మా బాబు కోసం ఫోన్ చేస్తాము. డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్, టైము చెప్పండి, గురువు గారు చెప్పండి. 19/12/1991 అండి. టైం అండి? ఉదయం 6:05 కండి.
ఏ ఊళ్ళో పుట్టారండి? మదిరే అండి, కృష్ణా జిల్లా మదిరే. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారు బాబు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు ఖమ్మం జిల్లా అండి, మదిరే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు బీటెక్ చదువుతున్నాడు అండి. కొంచెం ఈ మధ్య ఆరోగ్య సమస్యలు వస్తున్నాయండి, అసలు ఏంటని తెలుసుకున్నాను. సరే అండి, బాబుది ఇక్కడ కృతికా నక్షత్రం అయిందండి. కృతికా నక్షత్రము తర్వాత మేషరాశి మొదటి పాదం అయింది కాబట్టి మేషరాశి అయిందండి. లగ్నం చూస్తే వృశ్చిక లగ్నం అయింది. అయితే ఆరోగ్య స్థానం 6వ స్థానం అంటారు. 6వ స్థానంలో ఈ చంద్రుడు ఉండడం వల్ల ఈ ఆరోగ్యమైన ఉదర సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం సంపూర్ణంగా కనబడుతున్నాయండి. ప్రస్తుతానికి కుజుడు యొక్క మహారదశ నడుస్తుంది. అందులో కూడా ఆకస్టేజ్ అని చంద్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. 2013 జూలై తర్వాత అనారోగ్య స్థితిని బయటపడే అవకాశం ఉంది. అక్కడ నుండి మీకు మళ్ళీ ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయం చేయాలంటే సూర్య ఆరాధన అనేది బాబు చేసి చేయించడం చాలా అవసరం పడుతుందండి. కెంపు అని ఒక రత్నం పెట్టించండి. అది కూడా ఆదివారం పూట ఉదయము రవివార సమయం అంటామంట 6:15 నుండి 7 గంటల మధ్య కాలంలోని ఈ కెంపును రత్నం తయారు చేసి అభిషేకం చేయించుకుని చక్కగా అది పెట్టించడం ప్రయత్నం చేయండి. దీంతోపాటు ఏంటంటే ప్రత్యేకంగా ఏంటంటే సూర్య ఆరాధన అంటే ఆదిత్య హృదయం కానీ సూర్య నమస్కారాలు కానీ నిత్యం చేయించడం ప్రయత్నం చేయండి. ఈ రెండింటి యొక్క ప్రభావం వల్ల అనారోగ్య స్థితిని బయటకు వెళ్ళిపోతారు. తర్వాత ఇది ఇప్పుడు చేయడం వల్ల జీవితాంతం కూడా ఆయన అనారోగ్య స్థితి రాకుండా కొంతవరకు ఇబ్బంది నుండి బయటపడే అవకాశం సంపూర్ణంగా ఉందని చెప్పగలుగుతాడు. హేమ గారు పిఠాపురం నుంచి లైన్లో రెడీగా ఉన్నారండి. నమస్కారం హేమ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. బర్త్ ప్లేస్ డేటు టైము చెప్పండి, గురువు గారు సమస్యకు పరిష్కారం చెప్తారు. హలో. 1985 నవంబర్ 1వ తేదీ రాత్రి ఉంటుంది. అంటే తెల్లవారితే 2వ తారీఖు అమ్మా? అవునండి. 1985 టైం చెప్పండి. రాత్రి 1 గంటకి 1వ తేదీ రాత్రి ఉంటుంది. సరేనమ్మా. ఏ ఊళ్ళో పుట్టారు? అదే పిఠాపురం. పిఠాపురంలో. ఇప్పుడు ఏంటమ్మా ఏం చేస్తున్నామా? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏమా? వివాహం గురించి ఎప్పుడవుతుందా అని అంతేనమ్మా? సరేనమ్మా. మీది ఇక్కడ మృగశిర ఏమా? దాని గురించి మా ఫాదర్కి మా మదర్ మధ్య ఉందండి. సరేమ్మా. మీది ఇక్కడ మృగశిర నక్షత్రం అయిందమ్మా, వృషభ రాశి అయింది. లగ్నం కూడా చూసుకున్నప్పుడు అంటే సింహలగ్నం అయింది. ప్రస్తుత దశ ప్రకారం గురు మహారదశ నడుస్తుంది. అందులో అంతర్దశ బుధుడు యొక్క ప్రభావం కనబడుతుందమ్మా. ఇక్కడ వివాహానికి వచ్చినప్పుడు ఏంటంటే 2014 ఫిబ్రవరి తర్వాత చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతారు. దయచేసి ఈ సంవత్సరంలో చేసే ప్రయత్నాలు కొంచెం తగ్గించుకోవడం ప్రయత్నం చేయండి. ఎందుకంటే బుధుడు యొక్క అంతర్దశ, బుధుడు నపుంసకుడు. వీడంటే మేధస్సు, ఆలోచన శక్తి, వ్యాపారము, ధనము అన్ని ఇస్తాడేమో కానీ వివాహానికి మాత్రం సంపూర్ణ స్థితి ఇవ్వడం మాట వీడు. ఎందుకంటే నపుంసకుడు ఇవ్వడం వల్ల ఏంటంటే వాడికి ఆ స్థితికి అవకాశం లేదన్నమాట. అంటే బుధుడు యొక్క అంతర్దశ వెళ్ళిన తర్వాత చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. 2014 ఫిబ్రవరి తర్వాత చేసే ప్రయత్నాల్లో మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు ఇంకొక పని చేయవలసిన అంటే కెంపును ఒక రత్నం ఉంటుందన్నమాట. రవికి సంబంధించిన ఈ రత్నాన్ని మీరు పెట్టుకోవడం ప్రయత్నించండి. కనీసం 3 క్యారెట్స్ వరకు పెట్టుకోండి. అది వెండిలో కూడా చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆదివారం నాడు రవివారం సమయంలో పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఇంకొక విషయం ఏంటంటే పంచమంకి అధిపతి గురుడు మాట. పంచమం అంటే ధనుర్ రాశి, దానికి అధిపతి గురువు కాబట్టి మేధా దక్షిణామూర్తి కానీ ఏదైనా గురుమంత్ర సాధన నిత్యం ఆరాధన చేయడం ప్రయత్నించండి. ఈ రెండింటి ప్రభావం శరీరంలో దోషం పోవడం అవకాశం ఉంటుంది. వచ్చే సంవత్సరం కల్లా సంపూర్ణంగా వివాహానికి అన్ని విధాల అనుకూలత ఏర్పడే అవకాశం చెప్పగలుగుతాము. నెక్స్ట్ సాయిబాబా రెడ్డి గారు వెస్ట్ గోదావరి నుంచి. నమస్కారం సాయిబాబా రెడ్డి గారు. హలో. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి బర్త్ ప్లేస్ డేటు టైము చెప్పండి, గురువు గారు పరిష్కారం చెప్తారు. హలో. 7/3/84. 7/3/84 సార్. టైం అండి 10:38 ఉదయం. 10:38. ఏ ఊళ్ళో పుట్టారండి? ఇది ఈస్ట్ గోదావరి అనపర్తి సార్. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను జాబ్ చేసేవాడిని. అది ప్రైవేట్ జాబ్ 5 years చేసిన తర్వాత రిజైన్ చేశాను. ఇప్పుడు ఫ్యూచర్ ఎలా ఉంటుందో, ఆరోగ్యం అదే ఉద్యోగం ఏమన్నా గవర్నమెంట్ జాబ్ ఏమన్నా వచ్చేది ఉందా దాని గురించి? మీది ఇక్కడ అశ్విని నక్షత్రం అయిందండి, మేషరాశి అయింది. లగ్నం కూడా ఇక్కడ వృషభ లగ్నం, లగ్నంలో రాహు యొక్క ప్రభావం కనబడుతుందండి. అయితే ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి చంద్రమహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశ రాహుపీడనం కనబడుతుంది. ఈ రాహుపీడనం దాటితేనే కానీ మీకు సరైన ఉద్యోగం స్థిరత్వం వచ్చే అవకాశం లేదండి. ఇక గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించిన వరకు కొంచెం అవకాశాలు తక్కువగానే కనబడుతున్నాయండి. 2013 అక్టోబర్ తర్వాతన మీరు స్థిరమైన ఉద్యోగం వచ్చే అవకాశం, తర్వాత మీ వ్యాపార రంగంలో కూడా దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అవకాశం వచ్చినప్పుడు మాత్రం పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయడం ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏంటంటే బుధుడు కూడా బలంగా
బలంగానే ఉన్నాడు. ఇక్కడ చండీ అమ్మవారి యొక్క ఉపాసన మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. మీకు అన్ని విధాల కష్టాల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇదేంటంటే చండీ అమ్మవారు అంటే ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అని ఎన్నోసార్లు చెప్పి ఉన్న ఈ మంత్రాన్ని సాధన చేయడానికి ప్రయత్నించండి. నిత్యం రోజు ఒక 10 నిమిషాల వరకు చదవడం వల్ల ఏంటంటే కొంతవరకు పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా చేయండి, ఫలితాలు బాగుంటాయని చెప్తాను. నెక్స్ట్ ప్రసన్న గారు గుంటూరు నుంచి. నమస్కారం ప్రసన్న గారు. నమస్తే అండి, నేను గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఎవరి కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా చెల్లి గురించి తెలుసుకుందామని చేశాను. బర్త్ ప్లేస్, టైము, డేటు చెప్పండి, గురువు గారు పరిష్కారం చెప్తారు. హలో, నమస్కారం అండి గురువు గారు. నమస్కారం, చెప్పండి అమ్మా. ఒక నిమిషం, మా అమ్మగారు మాట్లాడతారండి. హలో, చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పండి అమ్మా. మా అమ్మాయిది 13/1/94 అండి. టైం అమ్మా? సాయంత్రము 5:05 ఏ ఊళ్ళో పుట్టారమ్మా? గుంటూరు అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీ అమ్మాయి? ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి BDS చదువుతుంది సార్. సరే అమ్మా. అమ్మాయి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని. సరే, అమ్మాయిది ఇక్కడ శ్రవణ నక్షత్రం అయిందమ్మా. శ్రవణ నక్షత్రం మకర రాశి, లగ్నం కూడా చూసుకుంటే ఇక్కడ మిథున లగ్నం అయింది. మెడికల్ లైన్లో వచ్చి ఉన్నారు కాబట్టి సరైన లైనే, ఏమాత్రం భయపడక్కలేదు. ఎందుకంటే మిథున లగ్నం బుధుడు మెడికల్ యాక్టివిటీస్ కూడా అధిపతి వహించేవాడు బుధుడే అన్నమాట. అంటే ప్రస్తుత దశ అంతర్దశ ప్రకారం తీసుకున్నప్పుడు అంటే 2005 నుండి రాహుదశ, అందులో కూడా అంతర్దశలో బుధుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మొదలవుతుంది, ఫిబ్రవరి 11వ తారీఖు నుండి మొదలైందమ్మా. అంటే ఇంకొక 4-5 రోజులు మొదలవుతుంది. అంచేత ఈ మెడికల్ లైన్లో మంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం సంపూర్ణంగా కనబడుతోంది. 2015 సెప్టెంబర్ కల్లా ఈ విధంగా మెడికల్ లైన్లో సంపూర్ణ స్థితి ఏర్పడి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమైనా భయపడకండి, చదువు చాలా బాగా వెళ్తుంది. బుధుడు సంబంధించిన పచ్చాను ఒక రత్నం కూడా పెట్టుకోవడం ప్రయత్నం చేయమనండి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారు, అక్కడ గాయత్రి అమ్మవారు, వేదమాత గాయత్రి వారి అమ్మవారి యొక్క కటాక్షంతో గాయత్రి అమ్మవారి యొక్క మంత్రాన్ని, హోమాన్ని మీరు పెద్దవారు ఆమె పేరుతో ఒకసారి సంకల్పం చెప్పి చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ రాహుపీడనం 6వ స్థానంలో రాహు ఉండడం, నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య స్థానంలో అటువంటి రాహుపీడనం పోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ గాయత్రి అమ్మవారి యొక్క హోమాన్ని ఒకసారి చేయించండి, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. 2015 సెప్టెంబర్ వరకు ఈ మెడికల్ లైన్లో సంపూర్ణ స్థితి ఏర్పడతారని చెప్పగలుగుతాము. మీ అమూల్యమైన టైం కేటాయించి ప్రేక్షకుల సమస్యలకు పరిష్కారం చెప్పినందుకు ధన్యవాదాలు గురించి. నమస్కారం.